అండి అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త చెప్పిన రీతిగా మరి దేవుడు చూపించారండి. మరి చిన్న బాబు కూటమి పెట్టడమని మరి పెడతామని అనుకున్నామండి. మరి మార్చి 16 పుట్టినరోజు అండి. మరి దేవుడు ఈ సమయాన్ని మాకు సిద్ధపరిచాడండి. దేవుడు నామముకు వందనాలండి. మరి ఆ చిన్న బిడ్డ విషయంలో చాలా సఫర్ అయ్యేవాళ్ళం అండి. మరి చిన్నప్పటి నుంచి కూడా బాగా మొండిగా పేచీలు పెడతా ఉంటాడండి. మరి అయ్యగారు బలహీనతలు కూడా వచ్చాయండి. మరి నేను షాలేం రాజు ప్రేయర్ హాల్లో ఉన్నప్పుడు మరి పిల్లల కోసం 6 to 7 ప్రేయర్ చేసుకోమన్నప్పుడు మరి ఒక సాక్ష్యం సమ్మద్వారం సాక్ష్యం అని చెప్పినప్పుడు మరి నేనైతే బిడ్డల కొరకు అదే అనుకునేదాన్ని అండి. అలా చేసుకోవడం ద్వారా మరి బిడ్డలిద్దరికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి ఆ బిడ్డ విషయంలో కూడా అసలు బాగా మొండిగా ఉంటాడండి. అర్ధరాత్రి ఎప్పుడైతే రోడ్డుకి వెళ్దాం అని అసలు ఎంత పేచీ పెట్టేవాడనండి చిన్నప్పుడు. మరి అసలు ఆ పేచీ కూడా లేకోకుండా ఇప్పుడు చాలా వరకు తగ్గిందండి. చాలా బాగున్నాడండి. మరి జలుబు దగ్గులు వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. నేనైతే ఒకటేనండి, మరి ఈ మర్మం తేలిక చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారండి. నేనైతే మన మందిరంలో ఒక చిన్న సాక్ష్యం అని మొక్కుబడి చేసుకుంటానండి. హాస్పిటల్కి కూడా వెళ్ళవసరం లేదండి. మరి ఇంట్లో ఏదన్నా మెడిసిన్ ఏసి రక్తం రాస్తే దేవుడు నా 2 బిడ్డలకి స్వస్థత ఇస్తున్నాడండి. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడండి. మరి పెద్ద బిడ్డ విషయంలో కూడా మరి ఆ బిడ్డ చదువుల్లో కానీ ప్రతి విషయంలో కానీ దేవుడు ఎంతగానో తోడుగా ఉంటున్నాడండి. మరి ఆ బిడ్డ చదువుల గురించి చిన్న బిడ్డ చదువుల గురించి కూడా ప్రార్థన చేయండి. బిడ్డల స్కూల్ ఫీజులకే కానీ ప్రతి ఒక్క విషయంలో సమృద్ధిగా ఉండాలని ప్రార్థన చేయండి. మరి చిన్న బాబు అయితే అసలు చదవటం కానీ రాయటం కానీ గుర్తుపెట్టుకోవటం ఉండదండి. ఆ బిడ్డకి ఆ మొండితనం పోవాలని చదవాలి రాయాలని చెప్పేసి అని మీరందరూ ప్రేయర్ చేయండి. మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులు అడుగుతున్నానండి. మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఎంతగానో కాపుదలిస్తున్నాడండి. మరి నా భర్త ఉద్యోగంలో కూడా తోడుగా ఉంటున్నాడండి. మరి ప్రమోషన్ మీద ఇక్కడ సీనియర్ బ్యాంక్ వేరే బ్యాంకుకి వచ్చారండి. మరి ఆ బ్యాంకులో కూడా టార్గెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి తల్లిదండ్రులకు చెప్పి వారి చేత ప్రార్థన చేయించుకోబట్టి మరి టార్గెట్లు కూడా దేవుడు ఇస్తున్నాడండి. ఉద్యోగంలో కూడా తోడుగా ఉంటున్నారండి. మరి నా భర్త పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. మరి నా పని బాటల్లో కానీ మా కుటుంబంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట చొప్పున నడుచుకోబట్టండి. మరి ప్రతిదీ కూడా మేము వారు చెప్పిన మాట ప్రకారం వారి వాక్యాల్లో కానీ ప్రతిదీ కూడా విని వాటి ప్రకారం నడుచుకోబట్టి దేవుడు మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడండి. మా కుటుంబంలో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడండి. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, వారి చదువుల గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.